దుర్గాదేవి మహిషాసురుని మధ్య యుద్ధం జరుగుతున్న 7వ రోజు మహిషాసురుడే స్వయంగా యుద్ధానికి వస్తాడు. మొదట మహిష రూపంలో, తరువాత ఏనుగు, సింహం, మనిషి ఇలా అనేక రూపాలు ధరించి యుద్ధం చేస్తాడు. దేవి ఒక్కొక్క రూపానికి తగిన విధంగా ప్రతిదాడి చేస్తుంది. 8వ రోజు అత్యంత ఘోరంగా రాత్రంతా యుద్ధం జరుగుతుంది కాబట్టే దీనిని మహానిష అంటాం. అలాగే దేవి ఉగ్ర రూపం ధరించి అంబికగా మారి త్రిశూలంతో పోరాడుతుంది. అలాగే మహిషాసురుడు తన చివరి శక్తిని ఉపయోగిస్తూ యుద్ధం చేస్తాడు. 9వ రోజు మహిషాసురుడు మళ్ళీ మహిషి రూపంలోకి మారినప్పుడు దేవి అతని కొమ్ముని పట్టుకుని తన సింహం కింద నొక్కి త్రిశూలంతో పొడిచి సంహరిస్తుంది. తరువాత దేవతలు తమ శక్తులు తిరిగి పొందుతారు. ఇంద్రుడు మళ్ళీ స్వర్గ సింహాసనం ఎక్కుతాడు. ధర్మం మళ్ళీ స్థాపించబడుతుంది. దుర్గా సప్తశతి ప్రకారం 9 రాత్రులు యుద్ధం జరుగుతుంది కాబట్టే దీనిని నవరాత్రులు అంటాం. అలాగే 9వ రాత్రి యుద్ధం ముగిసి 10వ రోజు విజయాన్ని విజయదశమిగా జరుపుకుంటాం.